సుమారుగా 20 మంది దాకా ఈ యొక్క మృతి చెందినట్లుగా అధికారికంగా మనకు తెలిసిన పరిస్థితి కనపడుతుంది. ఇందులో బస్సులో నుండి 11 డెడ్ బాడీలు మాత్రమే ఐడెంటిఫై చేసి వాటిని తరలించడం జరిగింది. మిగతా 9 గురించి పూర్తి స్థాయిలో అయితే చేయడం జరుగుతుంది. మనమే కొద్దిసేపటి కిందట మనం చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా కూడా ఈ యొక్క బస్సులో మంటలున్న నేపథ్యంలో పూర్తిగా ఫైర్ సిబ్బంది వాటిని ఆర్పేయడం జరిగింది. మొత్తం మీద ఇప్పటిదాకా కూడా ఈ యొక్క బస్సులో నుండి పొగలైతే వస్తున్న పరిస్థితి కనపడుతుంది. సంఘటన స్థలానికి అధికారులు వచ్చి పూర్తి స్థాయిలో యొక్క విచారణ అనేది కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ట్రావెల్స్ యజమానులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఈ యొక్క బస్సులో అయితే 41 మంది ఉన్నట్లుగా ఈ యొక్క అధికారులు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 11 మంది బాడీలు అయితే ఈ యొక్క ఐడెంటిఫై చేశారని చెప్పేసి జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మిగతా 9 బాడీల గురించి దాని పూర్తి స్థాయిలో యొక్క బాడీలను బయటకు తీయాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద ఈ యొక్క బస్సులో చూసుకున్నట్లయితే పూర్తిగా దగ్ధమైనారు. అంటే మనకున్న సమాచారం మేరకు అధికారులు చెప్పే దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే 20 మంది ఈ యొక్క మంటలకు ఆహుతైన పరిస్థితి కనపడుతుంది. అయితే చిన్నారులు ఎంతమంది ఉన్నారు, మహిళలు ఎంతమంది ఉన్నారు, పూర్తి స్థాయిలో చనిపోయిన వాళ్ళంతా హైదరాబాద్ సంబంధించిన వారా అనేది పూర్తిగా విచారణ చేసిన తర్వాతనే ఈ యొక్క దాన్ని బట్టి మాత్రమే అధికారికంగా చెప్పే పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే 20 మంది దాకా ప్రాణాలు కోల్పోయినట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క సంఘటన స్థలానికి అధికారులు చేరుకొని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఈ యొక్క బస్సు బయలుదేరిన సమయంలో 41 మంది అయితే ఉన్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇందులో డ్రైవర్ క్లీనర్తో పాటు 11 మంది మాత్రమే ఈ యొక్క ప్రమాదం నుండి బయటపడ్డారు. మిగతా 20 మంది దాకా పూర్తిగా దగ్ధమైనట్లుగా చెప్తున్నారు. అయితే ఇప్పటిదాకా 11 బాడీలు అయితే బయటికి తీస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క సంబంధించి డిఐజీ కూడా మాట్లాడుతున్నారు వారితో. ఇప్పుడు ఇవన్నీ 2 ప్రీమెచ్యూర్, ఇంకా అసలు ఎన్ని అనేది ఐడెంటిఫై చేయాలండి. ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం చేస్తున్నారు. ముందు సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటున్నారు. ఫస్ట్ దానిలో భాగంగా డీజిల్ ట్యాంక్ ఎంప్టీ చేస్తున్నారు. చేసిన తర్వాత ఇక్కడే స్పాట్ ఇంక్వెస్ట్ అది చేస్తారు. ఎన్ని బాడీస్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేసి డిఎన్ఏ శాంప్లింగ్ చేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఫోరెన్సిక్, ఫైర్, పోలీసు, రెవెన్యూ అందరూ కలిసి టీం వర్క్ చేసి ఇప్పుడు మొత్తం బాడీస్ ఐడెంటిఫై చేసి స్పాట్ ఇంక్వెస్ట్ చేస్తారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన వాళ్ళ సమాచారం ఇప్పటికి మనకి 19 మంది గుర్తించామండి. హాస్పిటల్ సార్ ట్రావెల్స్ యాజమాన్యంతో మాట్లాడారు సార్. చూసుకుంటే ఇది ప్రమాదం సంబంధించినటువంటి ఘటన మీద ఎలా రెస్పాండ్ కాబోతుంది ఎగ్జిక్యూటివ్స్ ఏమి? ఇప్పుడు ప్రమాదం అంటే ఇప్పుడు బస్సు ఇది యొక్క బస్సు కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దానికి సఫిషియెంట్ ప్రికాషన్స్ అయితే కనపట్లేదండి. ఇప్పుడు అంతా లోపల ఏదైతే ఈ స్టీల్ లోపల ఉన్నదంతా కూడా హైలీ కంబస్టిబుల్ మెటీరియల్. సో దానికి అసలు మరి ఇది రోడ్ ట్రాఫిక్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో దీని మీద ఈ ఫైర్ యాక్సిడెంట్ సేఫ్టీ మీద ఒకసారి రివ్యూస్ సీరియస్గానే థింక్ ట్యాంక్స్ అన్నీ కూర్చుని ఏంటని లోపల ఎటువంటి ఒకవేళ యాక్సిడెంటల్ ఫైర్ జరిగితే కనుక ఈ ప్రాణ నష్టం నివారించడానికి ఎటువంటి మెటీరియల్ వాడాలి, లేకపోతే లోపల ఏమేమి ఉండాలి దాని మీద ఇంకొంచెం డీప్గా దీని మీద మేధావులు రీసెర్చ్ చేయాల్సి ఉంది. ఇది మనకి 2014లో కూడా జస్ట్ మన కర్నూలు బార్డర్ జస్ట్ దాటిన వెంటనే కూడా ఒక యాక్సిడెంట్ అయింది. 39 మంది చనిపోయారు. సో ఈ బస్సు యాక్సిడెంట్ అంటూ జరిగితే కనుక దానికి ఎడిక్వేట్, ఎస్పెషల్లీ వాల్వో ఏసీ బస్సుల్లో ఎడిక్వేట్ సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. అంటే ప్రతిసారి మామూలుగా మనం చూసినప్పుడు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పెద్ద ప్రమాదం జరుగుతుంది. ప్రైవేట్ గవర్నమెంట్ అనేది కాదండి. ఇక్కడ ఈ వాల్వో బస్సులు హై స్పీడ్ బస్సులు 100-120 km స్పీడ్లో వెళ్తుంటాయి. అదే ఈ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ లోపల ఉపయోగించిన మెటీరియల్ బస్సు డిజైన్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ప్రాణ నష్టం అనేది నివారించడానికి ఎడిక్వేట్ ప్రికాషన్స్ ఇంజనీరింగ్ డిజైన్ మీద వర్కౌట్ చేయాల్సింది. డ్రైవర్ చూసే ఉంటాడు, డ్రైవర్ ప్యాసింజర్ని ఎందుకు అలర్ట్ చేయగలుగుతారు? అంత టైం ఉండదయ్యా. ఇప్పుడు వచ్చి అడిగితే ఎక్కడి నుంచి చెప్పను నేను. నీ క్రియేటివిటీకి నా దగ్గర ఆన్సర్లు ఉంటాయా? సార్ పాలెం దగ్గర రైలింగ్ ఢీకొని అప్పుడు ప్రమాదం జరిగింది. నాకు తెలియదండి, నేను చెప్తున్నాను. టెక్నికల్ ఏముంటుందండి ఇక్కడ చూడండి. ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఇప్పుడు బస్సులో ఎటువంటి వేరే ఫ్యూల్ కానీ లేకపోతే అటువంటిది లేదు. బస్సు డీజిల్ ఇంటాక్ట్ ఉంది, ఇంజిన్ ఇంటాక్ట్ ఉంది. పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఫైర్ స్టార్ట్ అయింది. బస్సులో ఉన్న బస్సు తయారీలో ఉపయోగించిన సామాగ్రి
విపరీతమైన కంబస్టబుల్ మెటీరియల్ అవడం వల్ల విత్ ఇన్ మినిట్స్ అంటుకుంది. జనం గాఢ నిద్రలో ఉండటం, వాళ్ళు తేరుకునే సమయం దొరకలేదు. సార్ కుటుంబ సభ్యులకు ఎలా అది మనం ఇంకా చెప్పలేమండి. ఇక్కడ చూస్తున్నావు కదా, ఎందుకు అడుగుతారా ఆ క్వశ్చన్లు? అడిగేటప్పుడు కొంచెం ఇలాంటి వాటిలో సెన్స్ ఉండాలి. ఏది పడితే అది అడగకూడదు. మాట్లాడతామండి. అడుగుతున్నాం సార్, ఇది కాదే, వెరైటీ కాదే. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు ఇంకా జరుగుతూ ఉంది. ఇప్పుడు 19 మంది అయితే ఈ బస్సులో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్లు 2 సురక్షితంగా ఉన్నారు. ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు, రెండో డ్రైవర్ ఎక్కడున్నాడో తెలీదు. 19 మంది ప్రయాణికులు, బస్సులో 2 పిల్లలు ప్లస్ ఒక డ్రైవర్ అయితే ఒక అతను మన అదుపులో ఉన్నాడు. ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా మరి ఎక్కడున్నాడో తెలీదు, రావచ్చు. యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు. 39 మంది ప్లస్ 2 పిల్లలు ప్రయాణికులు ఉన్నారు దీనిలో. బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తామండి. ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టో తీసుకుని, వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అవన్నీ ఇప్పుడు మొదలెడతాం. ముందు ఈ పని అయిన తర్వాత అందరినీ సంప్రదిస్తాం. మీరు ఏమైనా మాట్లాడారా? లేదండి. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా ఈ యొక్క పూర్తి స్థాయిలో 39 ప్రయాణికులతో పాటు డ్రైవర్ యొక్క క్లీనరు 41 మంది ఈ యొక్క బస్సులో ప్రయాణం చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో చెప్పడానికి అధికారులు నిరాకరిస్తున్న పరిస్థితి, మీడియా మీద కూడా సీరియస్ అయిన పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క సమాధానాలు కూడా సరిగా చెప్పలేని పరిస్థితులు అయితే ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఏదైతే ప్రాథమికంగా ఈ యొక్క బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతోనే ఈ యొక్క ప్రమాదం సంభవించింది. ఈ యొక్క ప్రమాదం సంబంధించిన దాకా ఇప్పటిదాకా 19 మంది ప్రయాణికులతో పాటు 2 ఈ యొక్క డ్రైవర్తో పాటు క్లీనరు ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా వారి గురించి ఐడెంటిఫై చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఇదైతే మొత్తం మీద ఈ యొక్క ప్రమాదం జరగడానికి ముఖ్యమైన కారణం ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఆ ద్విచక్ర వాహనం మీద ఉన్న వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. స్పాట్లోనే డెడ్ అయినారు. ఆ యొక్క ద్విచక్ర వాహనం బస్సులో ఇరుక్కోపోవడం వల్లనే ఈ యొక్క ప్రమాదం సంభవించింది. అయితే డిఐజీ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో యొక్క ట్రావెల్స్లో ఒక సేఫ్టీ పర్పస్ ఎటువంటిది లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో పూర్తిగా ప్రికాషన్స్ తీసుకోవడానికి కానీ, ఆ మంటలను ఆర్పడానికి కానీ ఈ యొక్క సరైన ప్రికాషన్స్ లేకపోవడం వలన పూర్తిగా ఈ యొక్క ప్రమాదం సంభవించిందంటూ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద అధికారులు అయితే ఇక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో అయితే విచారణ కొనసాగిస్తున్నారు. కవిత, లోకేష్, థ్యాంక్ యూ. హైదరాబాద్ నుండి వస్తున్నాం అన్న. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే బస్ కిందకి ఒక బైక్ వెళ్ళింది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక బాడీ ఉంది ఆల్రెడీ. అది ఉందో లేదో తీసేసారో మాకు ఐడియా లేదు, కానీ మేము బయటకు వచ్చినాక మాకు ఒక బాడీ కనిపించింది. ఇక్కడ ఇదంతా కట్ అయిపోయి ఉంది. బస్ కిందేమో బైక్ ఉంది. సో బైక్ స్పార్క్స్ వల్ల ఇంజన్ ఫైర్ అంటుకుంది. దానివల్ల ఇంకా మొత్తం స్పాట్లో మంటలు చేస్తే మాకు టైం లేదు. జంప్ ఎస్కేప్ అయిపోయింది. చేసేటోళ్ళు ఏమీ చేయలేదు వాళ్ళు. వాళ్ళకి ఏమనుకున్నారో, భయం వేసిందో ఏమైందో తెలియదు, కానీ యాక్సిడెంట్ అయిందని వాళ్ళకి తెలుసు. దిగి వెళ్ళిపోయారు. మాకేమైందంటే వెనకాల నుంచి ఒక కార్ వచ్చి మమ్మల్ని సార్ మాకు 4 గంటలకు కాల్స్ వచ్చినాయి సార్. ఇట్లా మీ ఊరి దగ్గర యాక్సిడెంట్ జరిగిందని. మేము వచ్చేసరికి దాదాపు 80% కాలిపోయింది సార్. మేము వచ్చి చేసేకి ఏం లేదు, ఎందుకంటే ఊరు దగ్గర ఉందనుకో ప్రజలు దగ్గరకు వచ్చేస్తారు. ఇది ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. వచ్చేసరికి అయిపోయింది సార్. మేము వచ్చేసరికి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు సార్. ఈ ప్రమాదం జరిగిన కారణం ఏంటంటే ఏదో బైక్ ముందర పోతున్నాయి సార్. ఆ బైక్ వల్ల ఈ కారణం జరిగింది సార్. ఫోటో చూపించావు కదా, ఎవరైతే చనిపోయినాడో ఆ యొక్క ఫోటో ఉంది కదా, అప్పుడు ఇక్కడే పడి ఉందా? ఇప్పుడు కూడా అక్కడే పడి ఉంది సార్ బాడీ. ఆ పిల్లలు వచ్చేసి బైక్ డ్రైవర్ అని చెప్పి చెప్తున్నారు సార్. బైక్ డ్రైవర్ అనేది బైక్ నడిపే వ్యక్తి అంటారు. ఆ సమయంలో ఏమనిపించింది? ఒక్కసారిగా 80% దాకా పూర్తిగా కాలిపోయిందని చెప్పి చెప్తున్నారు కదా, ఎట్లా ఉండింది అక్కడ పరిస్థితి? చాలా భయాందోళన ఉంది సార్. భయంకరమైన మంటలు, ఆ విధంగా మనం కూడా భయభ్రాంతులకు గురైనాం సార్. ఎందుకంటే ఎప్పుడు ఇటువంటి భయంకరమైన సన్నివేశాన్ని మేము ఎప్పుడు జీవితంలో చూడలేదు సార్. సరౌండింగ్స్ ఎట్లా పూర్తిగా ఈ యొక్క పొగ అంతా కమ్ముకైంది అంటున్నారు. పొగ భయంకరంగా లేచింది సార్. చుట్టుముట్టు దగ్గరికి ఇట్లా మన ఇంత దూరంలో కూడా శకాలం తాకుతుంది సార్.